32 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ అంశంలో సరైన పారదర్శకత లేకుండా నిరుద్యోగ లోకం అనేక రకాలుగా తీవ్ర ఇబ్బందులకు నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు ఏర్పాటు చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షులుగా నిరుద్యోగులకు నాయకుడిగా నిరుద్యోగులు పడుతున్న కష్టాల కన్నీళ్లను చూసి ఈ యొక్క నిరుద్యోగ పరిష్కారానికి ఈ జాబ్ క్యాలెండర్ మాత్రమే పరిష్కారం అని భావించి రాష్ట్ర ముఖ్యమంత్రి కాగానే జాబ్ క్యాలెండర్ నిన్న క్యాబినెట్లో కూడా ఏర్పాటు చేసి ఇవాళ అసెంబ్లీలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, ఇవాళ 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగులను ఏనాడు కూడా పట్టించుకోకుండా నోటిఫికేషన్లు ఇవ్వకుండా లేదా అదేవిధంగా సరైన పరీక్షలు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ పారదర్శకంగా పరీక్షలు నిర్వహించకుండా నిరుద్యోగ యువతను మొత్తం కూడా కలవరం పెట్టింది. మన కలత చెందినటువంటి నిరుద్యోగ యువత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఒక అద్భుతంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ ప్రతి ఇయర్ ఖాళీలను కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేయడం మీ నిరుద్యోగ లోకం కూడా స్వాగతించాలని కూడా కోరుతా ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే నిరుద్యోగ నిర్మూలన కోసం నిన్న మీరు అందరూ చూశారు, కందుకూరులో 57 ఎకరాల్లో ఇవాళ స్కిల్ యూనివర్సిటీ పెట్టి 20 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఇవాళ ఉపాధి కల్పించే ప్రయత్నం కొనసాగుతూ ఉంది. ఒకవైపు జాబ్ క్యాలెండరు, ఒకవైపు ఐటీఎల్ని కూడా పరిశ్రమలకు అనుసంధానం చేసి, ఒకవైపు స్కిల్ యూనివర్సిటీల పేరు మీద తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే నిరుద్యోగ నిర్మూలనకు పరిష్కారం చూపుతుంది. కాబట్టి లక్షలాది మంది నిరుద్యోగ యువత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఆలోచనను మీరు అందరూ కూడా స్వాగతించి ఊరు వాడ లైబ్రరీ కాలేజీలలో యూనివర్సిటీలలో ఇది ఒక సంబరంగా జరగాలి. ఇలా ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా స్వాగతించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీరందరూ కూడా హర్షం వ్యక్తం చేయాలని కూడా తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు నేను పిలుపునిస్తా ఉన్నాను. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తుంది. కాబట్టి నిరుద్యోగుల పేరుతో రాజకీయం చేసేవాళ్ళు, నిరుద్యోగుల్ని కలహాలం చేసేవాళ్ళు కొందరు బీఆర్ఎస్ నాయకులు ఇలా నిరుద్యోగుల పేరు మీద కొందరు రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. కానీ నిరుద్యోగులు ఎక్కడ కూడా వాళ్ళు వేరు కాదు, నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ బిడ్డలని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా లక్షలాది మంది లక్షలాది పోస్టులని భర్తీ చేయడానికి ఇవాళ సిద్ధంగా ఉంది. కాబట్టి తెలంగాణలో నిరుద్యోగ నిర్మూలన దిశగా ఒక యంగ్ ఇండియా దిశగా దేశంలోనే హైదరాబాద్ అనేది ఒక హైదరాబాద్ హబ్గా, ఎడ్యుకేషన్ హబ్గా ఉంది. కాబట్టి లక్షలాది మంది నిరుద్యోగ యువత కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇది చాలా చారిత్రాత్మక అంశం, గొప్ప అంశం. దీన్ని అందరూ కూడా మేధావులు, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, తెలంగాణ సమాజం అంతా కూడా దీన్ని స్వాగతించాలని కూడా కోరుతూ ఈ పండుగ, ఈ సంబరాలు ఇంతటితో కాకుండా ప్రతిరోజు లక్షలాది మంది నిరుద్యోగ యువత కూడా దీన్ని స్వాగతించి ఇవాళ క్యాబినెట్ కానీ అసెంబ్లీ కానీ ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకున్న దాన్ని మీరందరూ కూడా స్వాగతించి తెలంగాణ బిడ్డలకు మంచి రోజులు రాబోతూ ఉంది, నిరుద్యోగులకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఇవాళ మీరు మంచిగా చదువుకోండి, మంచి అవకాశాలు రాబోతున్నాయి. తెలంగాణలో ఒకనాడు కేసీఆర్ కాలంలో తెలంగాణలో నిరుద్యోగి పుట్టడమే ఒక పాపం అయిపోతే ఇవాళ తెలంగాణలో పుట్టడం ఇలా నిరుద్యోగుల అదృష్టంగా మనం అందరం కూడా భావించాలని కూడా కోరుతూ ఇది నిరుద్యోగులకు ఒక మంచి రోజులు రాబోతున్నాయి. నిరుద్యోగులకు ఇది శుభవార్తగా, శుభ పరిణామంగా భావించాలని కూడా కోరుతూ ముఖ్యమంత్రి గారికి మళ్ళొకసారి యూనివర్సిటీ వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ స్ఫూర్తి, మీ పోరాటం, మీరు జీవించినటువంటి ఈ అవకాశం ఇంతటితో ఆగదు. ఈ ప్రభుత్వానికి లక్షలాది మంది నిరుద్యోగ యువత మీకు అండగా ఉంటుందని కూడా కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.